వందనాలు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తప్పు చెబుతున్నారు. దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఏమనాలి? నేను మిమ్మల్ని దీవించునుగాక అంటే మీరేమనాలి? దేవుడు మీకు తోడై ఉండునుగాక అన్నారు. అది వాక్యక్రమం. హల్లెలూయా. మర్చిపోతే ఎలా? రూతు గ్రంథం చెప్పినప్పుడు మరి అధిక మర్చిపోతున్నారు. సంతోషం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన ప్రశస్తమైనటువంటి సమయంలో ఈ నెలలో కూడా మనమందరం ప్రార్థనా వీరుల సమావేశంలో దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి స్తుతించి ఘనపరచడం కోసం ప్రభువు మనకిచ్చినటువంటి మంచి అద్భుతమైన సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ, నిజంగా దేవుని పట్ల ఒక ప్రత్యేకమైన ఆశ, భారము, బాధ్యత కలిగి ఉన్న మిమ్మల్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాను. మనందరిలో దేవుని పట్ల ఇంకా ఆశ అధికమవునుగాక. దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి అనేటువంటి తపనతో, ఆశతో మనమందరము మిగిలిన ఈ శేష జీవితంలో ప్రభువుకు అత్యంత సమీపముగా మార్చబట్టు కొరకు ప్రభు మనల్ని బలపరచునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దయచేసి అందరూ కూడా దేవుని వాక్యాన్ని చూడండి. నిర్గమాకాండం 33వ అధ్యాయం 17 నుండి 23 వచనాల వరకు వ్రాయబడినటువంటి మాటలను చదువుకుందాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 17వ వచనం నుండి 23వ వచనం వరకు. నేను మొదటి వచనం చదువుతాను. నీ ఎదుట కనపరిచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించేదను. నేను కరుణించువాడనని కరుణించు వారిని కరుణించేదను. ఎవని యందు కరుణ కనికరపడుదునో వాని యందు కనికరపడెదను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నేను నా చేయి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు గాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ వాక్య భాగమును మా కొరకై ఆశీర్వదించి బలపరచండి. ఈ వాక్యములోనున్న ఆత్మీయ విషయాలను మేము గ్రహించున్నట్లుగా మా మనోనేత్రాలు తెరవండి. మీ వాక్యం చెప్తున్నట్లుగా 119:18 నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము అని చెప్పిన మాటను మేము ఒప్పుకుంటున్నాం. మా కన్నులు తెరవబడితే మీ ఆశ్చర్యకరమైన సంగతులు మేము గ్రహించగలుగుతాం. కృపతో బలపరిచి మహిమ పొందమని నిలబడిన నేను కేవలం నిమిత్త మాత్రుడను మాత్రమే. ప్రభువా, ఈరోజు సంఘ క్షేమం కోసం, ఆత్మల రక్షణ కోసం భారముతో ఈ సెలవు దినాన్ని ఉపయోగించుకొని ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేక ప్రార్థనా కూడికలో మీ పట్ల ప్రేమ కలిగి, మీ సన్నిధిలో బలపరచబడాలని ఆశ కలిగి, సమయాన్ని మీ సన్నిధిలో వెచ్చించుట కొరకు ఆశతో వచ్చిన మీ ప్రియ బిడ్డలు అందరినీ బట్టి వందనాలు. వారిలో ఉన్న వారిలో ఉన్న ఆసక్తి, ఆధ్యాత్మికత, సంపూర్ణత స్వతంత్రించుకున్నట్లుగా కృపనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నా దేవా, మీరు అక్కడ సమయం సమీపించి ఉన్న ఈ దినాలలో మేము మా ఆధ్యాత్మిక జీవిత విధానం అత్యంత మీకు సమీపముగా చేర్చుకోవడానికి మమ్మల్ని బలపరిచి మహిమ పొందమని స్తుతి చెల్లిస్తూ కృపను కోరుతూ వినబుద్ధి పుట్టించండి. పరిశుద్ధాత్మ సహాయం నడిపింపునివ్వండి.
మహిమ మీరు పొందమని యేసుప్రభు వారి గొప్ప నామములో నిలబడి నేను కేవలం నిమిత్త మాత్రుడను మాత్రమే మీరు వాడుకుంటే తప్ప దేనికి పనికిరానని ఒప్పుకుంటున్నాను. సహాయం ఇవ్వండి, మహిమ పొందండి. నా మనసుతో ఆలోచించండి, నా నోటి ద్వారా మీరు పలకండి, మహిమ పొందండి. ప్రతి ఒక్కరి హృదయాలకు తండ్రి ప్రయోజనకరంగా ఆత్మీయ జీవితానికి క్షేమకరమైన రీతిలో మాటలను వెల్లడి చేయండి, మహిమ పొందండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోషే దైవజనుడు దేవునితో ఒక మాట మాట్లాడుతున్నాడు. నేను నిన్ను చూడాలనే ఆశ ఉందయ్యా, నీ మహిమను నాకు చూపించు అని తనకు ఆశ ఉంది. దేవునిని చూడటం అనబడినటువంటిది మోషేకి ఒక ప్రత్యేకమైనటువంటి ఆశ. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఎవరు కూడా ఏ నరుడు నా ముఖమును చూడ జాలడు, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూసి బ్రతకలేదు అన్నాడు. అయితే మోషేలో ఉన్నటువంటి ఆ తపనను బట్టి దేవుడు ఏమన్నాడు అంటే, ఇదిగో నా సమీపములో ఒక స్థలం ఉంది, ఆ స్థలములో బండ ఉంది, ఆ బండ మీద నిలువు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ చూడండి, నా సమీపములో ఒక స్థలము, ఆ స్థలములో బండ ఉంది, ఆ బండ మీద నిలిస్తే చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనము దేవునిని చూడాలి అంటే మనము దేవునికి సమీపం రావాలి. దేవునికి సమీపం రావాలి అంటే దేవుని సమీపములో ఉన్న బండ మీద నిలవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. జాగ్రత్తగా గమనించండి. ఆ బండ అనబడినటువంటిది ఏమిటి అనే విషయాన్ని చూస్తే మనకు వాక్యం చెప్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనములో ఇలాగూ చెప్పింది దేవుని వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం, అయినను అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానములో పానం చేశారు. ఏలైనగా నన్ను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు దేవునికి సమీపములోనికి రావాలి అంటే మనుషుడు ఏం చేయాలి? బండ మీద నిలబడాలి. దేవుడు స్పష్టంగా చెప్పిన మాటను మనం గ్రహిద్దాం. దేవుడు నేను మీకు సమీపముగా ఉన్నాను అంటున్నాడు. మనము దేవునికి సమీపంగా వెళ్ళాలి. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 18వ వచనములో, ద్వితీయోపదేశకాండం 4:7లో దేవుడు ఏమంటాడంటే, నాకు మొరపెట్టు వారికి నేను నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపములో ఉన్నాను. తన సమీపాన్ని తెలియచేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 4:7లో అక్కడేమన్నాడు అంటే, మీరు నాకు మొరపెట్టినప్పుడల్లా యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు ఏ జనమునకు ఏ దేవుడు సమీపముగా లేడు. హల్లెలూయా. అంటే దేవుడు మనకు సమీపముగానే ఉన్నాడు, మనం ఆయనకి సమీపముగా రావాలి. విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు, కానీ మనం ఆయనకు సమీపముగా రావాలి. ఆయనకు మనం సమీపముగా రావాలి అంటే ఏం చేయబడాలి? ఆయన బండ మీద నిలబడాలి. ఏం చేయబడాలి? నా సమీపములో ఒక స్థలం ఉంది, ఆ బండ మీద నేను నిలబడు. అప్పుడు నేను నిన్నేం చేస్తానంటే నా మహిమను నీకు చూపిస్తాను. నా మహిమ అంతా చూసి బ్రతకలేదు. ఆ బండ సందులో నిన్ను ఉంచుతాను, నా చేతి నీడలో నిన్ను కప్పుతాను, నా మహిమని నీకు చూపిస్తాను. అక్కడ చూడండి ఎంత చక్కగా దేవుడు మాట్లాడాడు. ఆ బండ మీదకి వస్తే బండ సందులోనికి నిన్ను తీసుకువెళ్తా. ఆ బండ సందులో నా చేతి నీడతో నిన్ను కప్పుతా, నా చేతితో నిన్ను కప్పేస్తా. ఆ తర్వాత నా వెనుకటి మహిమను మాత్రం నీవు చూడగలుగుతావు అని చెప్పాడు. ఇక్కడ మనం గమనిస్తున్న మాటల్లో ముందు బండ అనబడినటువంటిది ఏంటి అంటే
ఆత్మ సంబంధమైన బండ. ఆ బండ క్రీస్తే. ఈ బండను గురించి బైబిల్ ఏమని చెప్తుంది అంటే, ప్రవక్తలు చాలాసార్లు చెప్పారు, కొట్టబడిన బండ, చీల్చబడిన బండ, నూనెను తేనెను ఇచ్చిన బండ. స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కగా చెప్తుంది అంటే బైబిల్ గ్రంథంలో, ఆ బండ బండ మీద కట్టబడిన సంఘం. ఆ బండే సంఘానికి నిలయం, సంఘానికి పునాది బండే. ఇలాగూ చెప్తూ వచ్చాడనమాట. అయితే ఆ బండ సమీపంలోనికి, బండ మీదకి మనం రావాలి అంటే మనం ఏం చేయబడాలి అంటే, ఇది అసలు ఆ బండ మీద నిలిచేవారెవరు అని వాక్యాన్ని బట్టి ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇలా చెప్పాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం 47-48 వచనాలు చదవండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 47-48 వచనాలు. నేను చెప్పు మాటల ప్రకారం నా యొద్దకు వచ్చి నా మాటలు చేయు ప్రతివాడును ఎవనిని పోలి ఉన్నాడో నీకు తెలియచేస్తాను. బండ మీద పునాది వేసిన వారిని పోలి ఉన్నాడు. ఇప్పుడు బండ మీద పునాది వేసుకున్న వారిని పోలిన వారెవరు? 2 విషయాలు చెప్పాడు. ఒకటి, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేసేటువంటి వారు. చూసారా? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయవారు. ఇప్పుడు బండ ఎక్కడుంది? దేవునికి సమీపములో ఉంది కదా. ఇక్కడ ఏమన్నాడు? నా సమీపములో ఒక స్థలం ఉన్నది, ఆ బండ మీద నీవు నిలవాలి. ఇది నీ బాధ్యత. ఆ బండ మీద నీవు నిలబడితే, ఆ బండ మీద నిలబడగలిగిన వారెవరు? బండ మీద కట్టబడగలిగిన వారెవరు? వినాలి, 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 గ్రహించాలి. బండ మీద నిలబడటం లేకపోతే బండ మీద కట్టబడినటువంటి వారెవరు? ఒకటి, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయాలి. నా మాటలు వినాలి, వాటి చొప్పున చేయాలి. ఇక్కడ 2 విషయాలు మనం గమనిస్తాం. ఒకటి ఏంటంటే, నా యొద్దకు వచ్చి అంటే అర్థం ఏమిటి అంటే విశ్వసించటం అని అర్థం. విశ్వసించిన వారే దేవుని యొద్దకు వస్తారు. విశ్వసించిన వారు దేవుని యొద్దకు ఎలా వస్తారు? దానికి అర్థం ఏమిటి అంటే విశ్వసించటం. విశ్వసించిన వారు దేవుని యొద్దకు వస్తారు, విశ్వసించని వారు దేవుని యొద్దకు రారు. అర్థం చేసుకుంటున్నారా? రెండవది ఏమిటి అంటే, నా మాటలు విని వాటి చొప్పున చేసేవారు. అంటే దీనిలో విధేయత ఉంది. ఏముంది? వాటి చొప్పున చేసేవారు ఎవరు? విధేయత కలిగినటువంటి వారు. అంటే మనల్ని దేవునికి సమీపముగా తీసుకొచ్చేవి ఏమిటి అంటే విశ్వాసం, విధేయత. హల్లెలూయా. మనల్ని దేవునికి సమీపముగా తీసుకురాగలిగినటువంటి స్థితి రావాలి మనకి. దేవుడు మనకు సమీపములో ఉన్నాడు కాదనడం లేదు, కానీ మనం ఆయనకి సమీపముగా రావాలి. ఎగ్జాంపుల్ మనం చూస్తే అబ్రహాము విశ్వసించాడు, విధేయత చూపించాడు, అందుకే స్నేహితుడు అయ్యాడు. అవునా కాదా? విశ్వసించాడు, విధేయుడయ్యాడు. ఆ కారణమే అతన్ని దేవుని యొక్క అద్భుతమైనటువంటి, బైబిల్లో ఎవరికీ లేనటువంటి ఒక స్థానం, నా స్నేహితుడైన అబ్రహాము. చూడండి, అబ్రహామును దేవునికి చాలా సమీపముగా తీసుకొచ్చింది విశ్వాసం, విధేయత. మనలో ఉన్న విశ్వాసము రోజు రోజుకి విశ్వాస పరిమాణం పెరుగుతూ రావాలి. విశ్వాసము గలవారమై ఉన్నామో లేదో మనలో మనము పరిశీలించి చూసుకోవాలి. విశ్వాసము మూలము కానిదేదో అది పాపం అని వాక్యం చెప్తుంది. విశ్వాసము అనబడినటువంటిది లేని దానిని ఉన్నట్టుగా నమ్మటమే విశ్వాసం. అదృశ్యమైనవి దృశ్యములనుటకు రుజువే విశ్వాసం. విశ్వాసము అనబడినటువంటిది మనల్ని ఏం చేస్తుంది అంటే దేవునికి అత్యంత సమీపముగా తీసుకొస్తుంది.
అందుకే కొరింథీ పత్రిక 5:6లో కూడా చెప్పాడు, మీరు వెలిచూపు వలన కాక మనము వెలిచూపు వలన కాక విశ్వాసము వలన నడుచుకుంటాం. ఎలాగూ వెలిచూపు వలన కాదు, విశ్వాసముతో నడుచుకుంటాం. విశ్వాసముతో వెలిచూపుతో నడిచేటువంటి వారికి కంగారు, భయము, ఆందోళన, గలిబిలి ఉంటుంది. కానీ విశ్వాసముతో నడుచుకునేటువంటి వారికి ఏం జరుగుతుందంటే గొప్ప ధైర్యము, విజయం వస్తుంది. నేను గతంలో ఒక సంఘటన కూడా చెప్పాను. ఇశ్రాయేలీయులందరూ గొలియాతును చూశారు, వెలిచూపుతో భయపడ్డారు. దావీదు ఒక్కడే విశ్వాసపు చూపు చూశాడు. ధైర్యముతో గొలియాతును సంహరించగలిగినాడు. నా విశ్వాసం ఏమై ఉండాలి అంటే, మనము ఏదైతే చెబుతున్నామో, ఏదైతే అడుగుతున్నామో, ఏదైతే నమ్ముతున్నామో దేవుడు దాన్ని దయచేయువాడని నమ్మాలి. అది విశ్వాసం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన్ను వెతుకువారికి ఆయన ప్రతిఫలము దయచేయువాడని నమ్మవలేను కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం అని చెప్పారు. అంటే విశ్వాసం అనబడినటువంటిది మనల్ని ఏం చేస్తుంది అంటే, దేవునికి అత్యంత సమీపముగా తీసుకురావటమే కాదు, దేవుడు మనపక్షంగా పోరాడేటట్టుగా, దేవుడు కదిలించబడి కార్యము చేసేటట్టుగా చేస్తుంది విశ్వాసం. అర్థమవుతుందా? నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చిన వారు అంటే అర్థం ఏంటంటే, ఇదిగో బండ మీద ఇల్లు కట్టుకున్నవారు, బండ మీద నిలిచిన వారు ఎవరిని పోలి ఉన్నారు అనేటువంటి విషయానికి చెబుతూ ఏమన్నాడు? నా యొద్దకు వచ్చేవారు అని చెప్పాడు. దేవుని యొద్దకు రావటం అంటే విశ్వాసాన్ని మనం పెంపొందింప చేసుకోవటమే. మనం అడిగాం, ప్రార్థన చేశాం, దేవుడిచ్చాడు, అంతే. నమ్మటమే. అర్థమవుతుందో, జరుగుతుందో లేదో, అవుతుందో లేదో, కుదురుతుందో లేదో అన్నట్లుగా కాకుండా, మనం ఎప్పుడైతే మనం ఆ విశ్వాస సంబంధమైనటువంటి విధానమును మనం కలిగి ఉంటామో, తప్పనిసరిగా ఏం చేస్తాడంటే దేవుడు ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మారుస్తాడు విశ్వాసము ద్వారా కదా. అబ్రహాము ఏం చేశాడు? 4వ అధ్యాయం రోమాపత్రిక 18వ వచనంలో అబ్రహాము ఏం చేశాడు? 4వ అధ్యాయం 18వ వచనం రోమాపత్రికలో, నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారాలు లేవు. ఎటు చూచినా బ్లాక్ అయిపోయింది, ప్రతి ద్వారం మూయబడింది. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు విశ్వాసం వలన బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు కలిగిన వాడైనప్పుడు అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లు, శారా గర్భమును మృతతుల్యమైనట్టును చూడండి ఆలోచించాడు. కానీ ఆ ఆలోచన అనబడినటువంటిది విశ్వాసము ద్వారా ఏం చేయబడిందంటే జయించబడింది. ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపలేదు. దేవుణ్ణి మహిమపరిచాడు. ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందిన వాడైనాడు. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనము ప్రార్థన చేసామంటే దేవుడు ఇచ్చాడని నమ్మటమే. డాక్టర్ దగ్గరికి వెళ్తే వెలిచూపు మాటలు చెప్తాడు. డాక్టర్ వెలిచూపు మాటలు ఏంటి? రిపోర్టు చూసే నీ వెలిచూపుతో కంగారు పడిపోతావు. నీ కంటి నేత్రాలతో నీవు చూసిన ఆ రిపోర్ట్లు అంతా భిన్నమైన రిపోర్ట్ కనపడుతుంది. నీ వెలిచూపు అది. ఇది నన్నేం చేస్తుంది? నా దేవుడు, ఆయన మీద నాకు విశ్వాసం ఉంది, ఆయన నాకు ఏదైనా చేయగలనని విశ్వాసముతో నీవు చూడగలిగితే ఏమవుతుందంటే వెలిచూపు నీ మీద జయం పొందదు. హల్లెలూయా. ఎవరైనా సరే, ఎంత కఠినమైన పరిస్థితి ఉన్నా సరే, గర్భం మూయబడిందా, సంతానం లేకుండా ఉన్నారా, ఏ పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారా, విశ్వాసంతో నిలబడటమే. మనం విశ్వాసం అనబడినటువంటి దానిని మనం అంచెలంచెలుగా దానిని పెంపొందింప చేయగలిగితే దేవుడు ప్రార్థన చేసే వారి ద్వారా కదిలించబడడు.
విశ్వాసముతో కూడిన ప్రార్థన ద్వారా కదులుతాడు. ఆ మాట అర్థమవుతుందా? నీవు ఎంత ప్రార్థన చేసినా విశ్వాసం లేకపోతే దేవుడు కదలడు. నీకు ప్రార్థన చేయాలి, విశ్వాసం ఉంచాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం సాధ్యం కాదు. విశ్వాసము లేని వారిని ఏమన్నాడు? మూర్ఖతరం వారు అన్నాడు దేవుడు. మన విశ్వాసం పెట్టడమే దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు అనే విశ్వాసం మనలో ఎప్పుడైతే పెంపొందింప చేసుకోగలుగుతామో, మనం క్లుప్త ప్రార్థన చేసినా విశ్వాసంతో ప్రార్థన చేసిన దానికి కదులుతాడు. మనము బారు ప్రార్థనలు చేసినా విశ్వాసం లేకుండా చేసిన దానికి కదలడు. ఎందుకంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడండి. విశ్వాసమునకు కర్త ఆయన. విశ్వాసం అనబడినటువంటి దానిని మనము ఎప్పుడైతే కలిగి ఉంటామో మనల్ని దేవునికి సమీపముగా చేస్తుంది. దేవుడు మనలందరికీ సమీపంగా ఉన్నాడు, ఏ సందేహం లేకుండా. కానీ నీవే సమీపంగా రాలేకపోతున్నావు. నీవు దేవునికి సమీపముగా నిన్ను తీసుకొచ్చి పెట్టేది ఏమిటి అంటే విశ్వాసం. అందుకే అన్నాడు, నా యొద్దకు వచ్చి. రెండవది ఏమన్నాడు? నా మాటలు విని వాటి చొప్పున చేయాలి. అంటే అర్థం ఏమిటంటే విధేయతను చూపించాలి. విశ్వాసము ప్లస్ విధేయత విజయం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేయబడాలి? విశ్వాసము ప్లస్ విధేయత. విధేయత చూపించు, వాక్యానికి విధేయత చూపించు. ఈ వాక్యములో ఎన్నో సంగతులు నీకు ప్రబోధించబడినప్పుడు, ప్రస్తావించి తెలియపరచబడినప్పుడు కొన్ని వాక్యాలు నీకు గుండెకు గుచ్చుకుంటాయి. కొన్ని నీవు జీర్ణించుకోవడానికి కష్టతరం అవుతుంది. కొన్ని వాక్యాలు నీకు భిన్నంగా కనపడతాయి. కానీ నీకు భిన్నమైన నీవు వాక్యాన్ని అంగీకరించి అనుసరించగలిగితే నీవు దేవునికి విధేయత చూపించినట్టు. అబ్రహాము నీ తండ్రి ఇంటిని, నీ స్వదేశమును విడిచిపెట్టేసి నేను చూపించే దేశానికి వెళ్ళన్నాడు. ఒక మాట చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళవలేనో తెలియకయే ప్రారంభించాడంట యాత్ర. చప్పట్లు కొట్టండి గట్టిగా. నా మాట అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ విధేయత చూపించాడు. పిలుపుకు విధేయత చూపించాడు. రమ్మన్నాడు కదా, వచ్చేస్తాను. ఎక్కడికి తీసుకెళ్తాడో తీసుకెళ్ళని, అది విధేయత. ఈనాటి దినాలలో వాక్యానికి ఎంత విధేయత చూపిస్తున్నావు? ఫలానా వాక్యం నీకు అనుకూలంగా ఉంటే దానికి బాగుంది అనుకుంటావు. ఫలానా వాక్యం నీకు కొంచెం నొచ్చుకున్నట్లుగా గుచ్చుకున్నట్లుగా ఉంటే దానికి విధేయత. ఒక మాట చెప్పమంటారా? నేను ప్రతి విశ్వాసి ప్రతి దినము దేవా నీ యొద్దకు వచ్చాను, నా లోపమేంటో చూపించి నన్ను సరిచేయమనే ఉద్దేశంతో రాగలిగితే వారు పర్ఫెక్షన్లోనికి రాగలుగుతారు. నా మాట అర్థమవుతుందా? నన్ను సరిచేయండి, నన్ను చక్కబెట్టండి. నాకు నీ వాక్యము అనబడినటువంటి ఆ ప్రభావం కావాలి. నేను చక్కబెట్టుకోవడానికి, సరిచేసుకోవడానికి, నీ చేత నేను చక్కబడడానికి ఇష్టపడుతున్నానని చెప్పాలి. ఆ దృక్పథము, ఆ ఆలోచన, ఆ భావన, ఆ ఆశ ఒక క్రైస్తవుని జీవితంలో ఉంటే దేవునికి ఎందుకు సమీపంగా రాలేడు? వచ్చి వాక్యం వింటారు కానీ ఈ వాక్యం నాకు అంత నచ్చలా, ఈ వాక్యం నాకు బాగా తగిలినట్టుంది అని మనిషి ఎప్పుడైతే ముఖాన్ని మార్చుకుంటాడో, ముఖ కవలికలు మార్చుకుంటాడో అప్పుడు దేవునికి సమీపంగా రాలేడు. నీవు వాక్యానికి విధేయత చూపించే వ్యక్తి అయితే నీవు దేవునికి సమీపంగా మార్చబడగలుగుతావు. అదే విధేయత, అదే విధేయత. దేవుడు బలిని కోరడు, కనికరం కోరుతాడు. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? ఆయన బలిని కోరువాడు కాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో ఏమన్నాడు? సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు
దహన బలులను చూసారా? దహన బలులు అర్పించడం వలన ఆయన సంతోషిస్తాడా? ఆలోచించు. బలులు అర్పించుట కంటే, ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే మాట వినటము శ్రేష్టం. నా మాట వినండి. మాటకు విధేయత చూపించు, మహిమలు నీవు చూస్తావు. హల్లెలూయా. దేవునికి సమీపముగా తెచ్చేటువంటి ఇవే విశ్వాసం, విధేయత. దేవుని వాక్యం చెప్తుంది, కీర్తనల గ్రంథం 81వ కీర్తన 13వ వచనం ఏమని రాయబడింది? 81వ కీర్తన 13వ వచనం, అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు ఎంత మేలు, వేగిరమే వారి శత్రువులను అనగద్రుక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుతారు. ఆ కాలము శాశ్వత కాలం ఉంటుంది. మరి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి వారిని పోషిస్తాను, కొండ తేనెతో నేను తృప్తిపరుస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యములో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలను మనం గమనించగలిగితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మాట వినడం అనబడినటువంటిది నీవు చేసినప్పుడు నీ యుద్ధాలు నీవు చేసుకోవాల్సిన అవసరతలా దేవుడు నీ యుద్ధాలు చేస్తాడు. అర్థమవుతుందా? నీవు మాట వినటం, దేవుడు చెప్పినట్లుగా చేయడం కోసమే నువ్వు అడుగులు వేయి, నీ కథా కార్యక్రమం అంతటిని దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. నిజం, అది నిజం. అబ్రహాము విశ్వాసం ఉంచాడు, విధేయత చూపించాడు, ప్రయాణాన్ని కొనసాగించాడు. అబ్రహాముని ఏమన్నా తక్కువ చేశాడా? 12వ అధ్యాయ ప్రారంభంలో ఏమీ లేదు, 13వ అధ్యాయంకి వచ్చేసరికి ధనవంతుడయ్యాడు. 18వ అధ్యాయానికి వచ్చేసరికి వాగ్దానమును, ఖచ్చితమైన వాగ్దానాన్ని చూపిస్తున్నాడు. 21వ అధ్యాయం వచ్చేసరికి ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఎండిన మొద్దును చిగిరించినట్లుగా తాను ఏం చేశాడు? అబ్రహామును చిగిరింపు చేసి 100 సంవత్సరాల కుమారుణ్ణి ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనల్ని దేవునికి సమీపముగా తీసుకొచ్చేటువంటి విషయాలు ఇవే. బండ మీద నిలబడటమే నీ బాధ్యత. బండ మీద నిలబడగలుగుతున్నారా? ఆయన మీద విశ్వాసం ఉందా? ఆయన మాటకు విధేయత చూపిస్తున్నామా? వింటున్నారు. ఆ మాటలు ఎటుపోతున్నాయో తెలియట్లేదు. అలాంటి పరిస్థితి కలిగిన వ్యక్తుల జీవితాలు దేవునికి సమీపం రానే రావు, ఎన్నటికీ రావు. నీవు విశ్వాసముతో, విధేయతతో నిలిచినప్పుడు ఆ బండ మీద నీవు ఉన్నావు అన్న సంగతి నీవు గుర్తుపెట్టుకోవాలి. ఆ బండ మీద నీవు నిలిచి ఉంటే వానలు కురిసినా, వరదలు వచ్చినా, ఆ ఇల్లు బండ మీద కట్టబడినందున అది పడిపోదు. నీవెన్నటికీ పడిపోకుండా చేసేటువంటిది ఆ బండ. నిన్ను సమీపములోనికి నీవు దేవునికి సమీపం రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నీలో ఎంత విశ్వాసాన్ని పెంపొందించుకుంటున్నావు? నీవు ఎంత విధేయతను చూపిస్తున్నావు? ఈ వాక్యం ఈరోజు దేవుని సేవకుల ద్వారా పలానా వాక్యం చెప్పబడింది. కొన్ని వాక్యాలు చెప్పగానే ఏం జరుగుతుందంటే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు. కొంతమంది వాక్యాలు తెలియగానే ఏమవుతాయంటే చాలా అనీజీగా ఫీల్ అవుతారు. వద్దు. నీకు అనుకూలమైన వాక్యాన్ని తీసుకోవటం మాత్రమే కాదు, నీకు ప్రతికూలం ఉన్న వాక్యానికి కూడా నీవు లోబడటమే దేవునికి విధేయతను చూపించటం. అది నీవు చేయగలిగినప్పుడు నీవు అత్యంత సమీపముగా దేవుని వద్దకు రాగలుగుతావు. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, ఆ స్థలం ఉంది, నా సమీపంలో స్థలం ఉంది, స్థలములో బండ ఉంది, ఆ బండ మీదే నీవు నిలబడాలి. ఆ బండ మీద నిలబడినప్పుడు, సమీపముగా ఉన్నప్పుడు నీ పరిస్థితి ఎలా మారుతుంది? నిర్గమాకాండం 33వ అధ్యాయము 21, 22, 23 వచనాల్లో ఏం చెప్పాడో చూడండి. మరియు నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతకలేదు. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవాలి,
నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచుతాను. ఆగండి, అక్కడ ఏమంటున్నాడు? బండ సందులో ఉంచటం అంటే ఏంటి? బండ మీద నిలవబడమన్నాడు. నీవు నిలబడటమే నీ బాధ్యత. బండ సందులోనికి తీసుకువెళ్ళటం ఆయన బాధ్యత. బండ సందు ఏంటి? పరమగీతాలు 2:14 వాక్యం చదవండి. పరమగీతాలు 2:14. పరమగీతాలు 2:14. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. హల్లెలూయా. ఇక్కడ బండ సందులలో ఎగిరే పావురం అంటే అర్థం ఏంటంటే, బండ సందులలో ఎగరటం వలన ఏమవుతుందంటే నీవు సౌందర్యంగా మార్చబడతావు. అంటే దేవుని గాయాలు ద్వారా ఏర్పరచబడినదే సంఘం. ఆయన గాయాలలో ఏలు పెట్టి చూశాడు తోమా. అర్థం చేసుకుంటున్నారా? బండ సందులలో ఎగిరే పావురం సంఘం. ఈ సంఘం ఏం చేయబడాలంటే బండ సందులలో ఎగురుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా స్వరము మధురం అవుతుంది, ముఖము మధురం అవుతుంది. సౌందర్యానికి నీవు చిహ్నంగా మార్చబడతావు. ఏమవుతుంది? నీవు బండ మీద నిలబడటమే నీ బాధ్యత, విశ్వాసం, విధేయత. ఆ తర్వాత నిన్ను బండ సందుల్లో ఎగిరేటట్టుగా చేస్తాడు, ఆనందించేటట్టుగా చేస్తాడు. నీ స్వరం మధురగా మారుస్తాడు, నీ ముఖము మధురమైనటువంటిది, అందమైనదిగా మారుస్తాడు. అంటే నీవు బండ సందుల్లో నిలబడితే, బండల మీద నిలబడితే బండ సందుల్లోనికి తీసుకువెళ్ళి ఆయన నీకు ఆత్మీయ సౌందర్యాన్ని సమకూరుస్తాడు. ఇదిగో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చి ఉంది. ఆయన భార్య తన్ను తాను అలంకరించుకుంటుంది, సిద్ధపరచబడుతుంది, చక్కనిదిగా రూపొందించబడుతుంది. నీవు బండ సందులోనికి రావటం అనబడినటువంటిది ఏమిటి అంటే, నిన్ను చక్కదనాన్ని తీసుకొస్తాడు, నీ ఆత్మీయ అంతరంగాన్ని చక్కదనానిగా తీసుకొస్తాడు దేవుడు. ఆయన నీ సౌందర్యమును కోరుచున్నాడు. కీర్తనల గ్రంథములో 41వ కీర్తన 8వ వచనంలో రాయబడిన మాటను చూస్తే ఏమని రాయబడింది? 41వ కీర్తన 8వ వచనం అనుకుంటాను. 42 ఒక్క మాట చూడండి. కీర్తనల గ్రంథము 45 క్షమించండి, 45 11. అతడు ఆయన ఈ రాజు నీ ప్రభువు, ఆయన నీ 11వ వచనం, నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు. సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు ఆయన. మనము సౌందర్యవంతులముగా మార్చబడేటువంటిది ఏమిటంటే బండ సందులే మనల్ని, ఆయన గాయాలే, ఆయన మన కొరకు చేసిన త్యాగమే, ఆయన మన కొరకు చూపించిన ప్రేమే మనల్ని సౌందర్యవంతులుగా మారుస్తుంది. మనం సౌందర్యవంతులుగా మార్చబడగలుగుతాం. చూసారా? బండ సందులలో నేను నిన్ను ఉంచుతాను అంటే ఇక అక్కడ నీకు అందాన్ని, నీకు ఆత్మీయ సౌందర్యాన్ని నేను నీలో పెంపొందించేటట్టుగా చేస్తాను అని అర్థం. రెండవది ఏమంటున్నాడు? నా చేత్తో నిన్ను కప్పెదను, నా చేత్తో నిన్ను కప్పుతాను. అంటే అర్థం ఏమిటి అంటే, ఇది అభయానికి సూచన. అందం ఒకటి, రెండవది అభయం ఒకటి. అందం, అభయం. అభయం అంటే భయము లేకుండా భద్రతను కలిగించేటువంటి స్థితి. ఇదిగో నా చేతిలో ఉన్న గొర్రెలను ఎవడునూ అపహరించలేడు, నా చెయ్యి కప్పుతాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. అక్కడ ఏమని రాయబడింది? నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నడూ నశించవు, ఎవడునూ వాటిని
నా చేతిలో నుండి అపహరించలేడు. అంత భద్రత అనేటువంటి అభయాన్ని దేవుడు ఇస్తున్నాడు. నీకు భయపడాల్సిన అవసరం లేదు. నీవు నిలబడటం, బండ మీద నిలబడటమే నిన్ను సమీపముగా చేసుకొస్తుంది. ఆ సమీపమే నిన్ను బండ సందుల్లోనికి తీసుకువెళ్తుంది. ఆ బండ సందుల్లో దేవుని హస్తము నీకు తోడై ఉంటుంది. ఒకటి అందము, రెండవది అభయం, మూడవది ఏమంటున్నాడు? నా మహిమను, నా వెనుకటి భాగమును నీవు చూస్తావంటే మహిమను కొంతవరకు నీవు చూస్తావు అంటే అర్థం ఏంటంటే అనంతమైన ఆశీర్వాదాన్ని నీవు పొందుకుంటావు. మీకు అర్థం కావటం కోసం చెప్తున్నా. అందాన్ని ఇస్తాను, అభయమునిస్తాను, అనంతమైన రాజ్యాన్ని ఇస్తాను. చప్పట్లు కొట్టండి గట్టి. హల్లెలూయా. ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనం దేవుని సన్నిధికి సమీపముగా రావటం నేర్చుకుందాం. నీవు ఎంత సమీపముగా రాగలుగుతున్నావు, ఎంత సమీపించబడగలుగుతున్నావు, నీవు ఎంత దేవునికి సమీపముగా రాగలిగితే అంతగా దేవుడు నీ విషయంలో నీ సౌందర్యాన్ని పెంపొందింప చేయటం, నీకు అభయమును కలిగించటం, అనంతమైన రాజ్య ఆశీర్వాదపు ఆధిక్యతను నీకు కలిగించటం ఆయన చేస్తాడంతే. ఆయన నమ్మదగినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. ఈరోజు మనం భక్తి చేస్తున్నామంటే దేవునికి సమీపముగా రాగలుగుతున్నామా? దేవుడు ఎప్పుడో మనకు సమీపంలో ఉన్నాడు. ఋతు గ్రంథంలో కూడా అతడు మనకు సమీప బంధువుడని చెప్పబడింది. ఆ సమీప బంధువుడి దగ్గరకు, సమీపానికి రూతు చేరగానే ఆయన కళ్ళములో ఉన్నప్పుడు ఏం జరిగింది? బోయాజు కళ్ళములో ఉన్నప్పుడు రూతు ఆయన కాళ్ళ మీద ఉన్నటువంటి దుప్పటి తీసుకొని కప్పుకుంది. ఆమె ఆయన సొంతమైపోయింది. స్తోత్రం చెప్పండి గట్టి. నీవు సమీపముగా రావాలి, విధేయత చూపించాలి. విశ్వాసము, విధేయత అనబడినది నిన్ను అత్యంత సమీపముగా తీసుకొస్తుంది అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఆయన సమీపంలోనికి రాగలిగితే ఆయన ముఖ ప్రకాశమానతలో నుండి ఆ ప్రభావం, ఆ సౌందర్యము, నీ ముఖ వర్చస్సే మారిపోతుంది. నీ దేవుని మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. నీ సౌందర్యములో అద్భుతమైనటువంటి అందము స్వతంత్రించుకుంటుంది. అభయమిస్తాడు. అనంతమైన రాజ్య ఆధిక్యతను, ఆశీర్వాదము నీకు కలుగు చేస్తాడు. మనం చూద్దాం ఈరోజు దేవుని పిల్లలమైన మనం ఎంత సమీపముగా రాగలుగుతున్నాం దేవునికి. మనల్ని దేవునికి సమీపముగా తీసుకొచ్చేటువంటి రెండు విషయాలు ఏంటి? మనం చేయాల్సిన పని ఏంటి? నా సమీపంలో ఒక స్థలం ఉంది, ఆ స్థలంలో బండ ఉంది, ఆ బండ మీద నిలబడటమే నీ కర్తవ్యం, నీ బాధ్యత. ఆ బండ మీద నిలబడిన తర్వాత ఇక నేను నీ పరిస్థితులే మార్చేస్తా. హల్లెలూయా. ఇదిగో మనం ఈ ప్రత్యేకమైనటువంటి ఈ ప్రార్థనా కోడికలు ఎందుకు ఉద్దేశం ఏమిటి అంటే మనం దేవునికి అత్యంత సమీపముగా రావటం. అత్యంత సమీపముగా రాగలిగినప్పుడు ఆయన మనల్ని మారుస్తాడు. మన జీవితాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది మనకు దేవుడు ఇస్తాడు. అద్భుతమైనటువంటి రీతిలో మనము రూపాంతరం చెందుతాం. ఆశ్చర్యకరమైన శక్తిని పొందుకుంటాం. ఆలోచించేయండి. మరి నువ్వు సమీపంగా రాగలుగుతున్నావా? విశ్వాసం ఉంటుందా? విశ్వాసము ఉన్న క్రియలు లేని విశ్వాసం అయితే అది చచ్చిన దాంతో సమానం కదా. ఈ విశ్వాసాన్ని కార్యరూపంలోనికి తీసుకొచ్చేది ఏమిటి అంటే ప్రేమే. గలతీ 5:6, యాకోబు పత్రిక 2:14 నుండి రాయబడిన మాటలు. విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం మృతము. విశ్వాసము అనబడినటువంటి దాన్ని సానబెట్టేది, పదును పెట్టేది, పరిపక్వతలోనికి తీసుకొచ్చేది ప్రేమే. అంటే నీ విశ్వాసము క్రియాత్మకమైనదై ఉండాలి. అందుకే యేసయ్య అన్నాడు, ఈ కొండను చూసి ఎత్తబడి సముద్రములో పడవేయబడును గాక అని చెప్పి నీ మనసులో సందేహింపక నీవు చేస్తే నువ్వు చెప్పింది జరుగుతుంది. అంటే నీవు విశ్వాసం ఉంచాలి, విశ్వాసాన్ని క్రియారూపకంగా నీవు చూపించాలి. సంతానం లేకుండా ఉన్నారనుకోండి, ఏం చేయబడాలి? విశ్వాసం ఉంచాలి, దేవుడు ఇచ్చాడని నమ్మాలి.
ఏం జరుగుతుందో తెలియదు, మార్పులు జరిగిపోతాయి శరీరంలో, పరిస్థితులు మారిపోతాయి అంతే. విశ్వాసము ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే క్రియేటింగ్ పవర్ను పెంపొందిస్తాడు. విశ్వాసము ద్వారా దేవుడు కార్యము చేయటం ప్రారంభిస్తాడు. అబ్రహాము సందేహింపగా విశ్వాసం ఉంచిన కారణం చేత రమారమి 100 సంవత్సరాల కాలంలో తన దేహములో యవన చైతన్యాతను దేవుడు తీసుకొచ్చాడు. గర్భం ఎండిపోయిన శారా జీవితాన్ని తిరిగి ఋతుక్రమం ప్రారంభించేటట్టుగా చేశాడు. చెప్పలు ఆనందంగా లేదా? హల్లెలూయా. విశ్వాసం, మనలో విశ్వాసాన్ని పెంపొంది దేవుడు చేస్తాడు. నీవు కంగారు పడొద్దు, కొంచెం ఆలస్యంగా జరిగిద్ది. హల్లెలూయా. కంగారు పడొద్దు, నిశ్చయంగా ముందుగతి రానే వచ్చును నీ ఆశ భంగం. ఆశ కలిగిన ప్రాణాన్ని, ఈ వాక్యాలన్నీ బాగా తెలుసు. కానీ మనం ఏం చేయబడతామంటే ఆ సమయానికి వచ్చేసరికి ఆ సిచ్యువేషన్లన్నీ మనల్ని చుట్టూ ముట్టడి వేసినప్పటికీ నేను ఓడిపోయాను, నా జీవితం అయిపోయింది, నాకు అనుకొని మనం ఏమేం చేస్తామంటే మనల్ని మనము తక్కువ చేసుకుంటాం. లేదు, విశ్వాసంతో పలుకు, విశ్వాసానికి ఆర్జ్యం పోయి విశ్వాస సంబంధంగా నిలబడు. ఆశ్చర్యకరంగా ఏదో ఒక రోజు అద్భుతం చేస్తాడు దేవుడు. విత్తనం వేసిన తర్వాత భూమిలో కూర్చొని అలాగని ఎప్పుడు మొలకెత్తుతామని చూస్తామా? చెప్పరేమండి. మనం వెళ్తాము, విత్తనం వేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అది మనకు తెలియకుండానే దాని అంతటా అదే లోపల ఏమవుతుంది, మార్పులు సంభవిస్తాయి, మొక్క బయటకు వస్తుంది. విశ్వాసం నిలబడాలి, విశ్వాసంతో నిలబడాలి. విశ్వాస సంబంధం, ఒకటి విశ్వాసం, రెండవది విధేయత. ఈ రెండు నీ జీవితంలో ఉన్నప్పుడు అబ్రహాము వలె నీవు స్నేహితుడిగా ఆయనకు సమీపముగా నిలబడగలుగుతావు. ఆ సమీపమైన స్థితి నిన్నేం చేస్తుంది? నీ ముఖవర్చస్సు మారుస్తుంది, నీకు అందాన్ని ఇస్తుంది, అభయమునిస్తుంది, అనంతమైన ఆశీర్వాదపు ఆధిక్యతను కలిగిస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నా సమీపములో రా. మోషేకు ఎంత తపనుందో నేను నిన్ను చూడాలని, నన్ను చూడటం తర్వాత కానీ ఇదిగో నా సమీపంలోనికి రా. ముందు చప్పట్లు కొట్టండి గట్టిగా. నన్ను చూసి ఎవరు బతకలేరు నాయన, నన్ను ఎవరు చూసి బతికిన వాళ్ళు లేరు, కానీ నా సమీపంలోనికి రా. నేను నిన్ను ఎలా మార్చాలో మారుస్తా, ఏం చేయాలో నీ విషయంలో శ్రద్ధ తీసుకుంటా. అంతగా దేవుని దగ్గర ఒక ప్రత్యేకమైన స్థానం కలిగిన వాడు. మనమందరం కూడా దేవునికి సమీపముగా వద్దాం. హల్లెలూయా. మనమందరం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం, దేవా మమ్మల్ని మీకు సమీపస్తులుగా చేయి నాయన. నీవు మాకు సమీపంగానే ఉన్నావు, మేము మీకు సమీపస్తులు కావాలి. మేము మీకు సమీపస్తులం అయితే మా జీవితంలో జరిగేటువంటి కార్యాలు అత్యున్నతమైనవిగా ఉంటాయి. నీవే మా పైన శ్రద్ధ తీసుకుంటావు. ఆ విధంగా మనమందరం కూడా విశ్వాసం ఉంచండి, విధేయత చూపించండి, బండ మీద నిలబడండి. ఆ బండ సందులోనికి లోపలికి తీసుకెళ్తాడు ఆయన. ఆ తర్వాత భద్రతనిస్తాడు తన చేతులతో. ఆ తర్వాత తన అనంతమైన మహిమను మనకు చూపిస్తాడు. మనం నిశ్చయంగా ఆనందిస్తాం, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అట్లాంటి కృప పొందడం కోసమే ప్రతిదినం మనకు ప్రార్థన అనగానే, ప్రార్థనా వీరుల సమావేశం అనగానే ఏం చేయబడాలి? పనులు ఎన్నున్నా పరుగులు తీయాలి. నీవు దేవుని పట్ల ఒక తృష్ణ, ఆశ, ఆలోచన కలిగి ఉంటే తప్పనిసరిగా మనం మనము బలపడాలి, మనము దీవించబడాలి. మన ప్రజలకు దీవెనకరంగా నిలుచుట కొరకై ప్రభు మనల్ని అందరినీ బలపరచాలని కోరుకుంటూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభుకు అత్యంత సమీపముగా తీసుకొచ్చే ప్రక్రియలో మన పలుపేరుగని పోరాటకు ప్రభు మనకందరికి తగిన జ్ఞాన సమృద్ధినిచ్చి దీవించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం, తలల వంచం. థ్యాంక్ యూ జీసస్, వందనాలేసయ్యా. ఒక నిమిషం. దేవా, చెప్పబడిన వాక్యమును బట్టి మీకు వందనాలయ్యా. దేవా, మేము ఎలాగూ మీకు సమీపముగా రాగలము? ఒక స్థలము సమీపంలో, నాకు సమీపంలో స్థలం ఉంది, ఆ బండ మీద నిలబడు అని చెప్పారు నాయన. అయ్యా, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. మీ వాక్యము ఇచ్చట కొంత అచ్చట కొంత బయలుపరచబడుతుంది. మీ వాక్యము ఒకదానికొకటికి దేవా కనెక్షన్ ఉంది. మీకు వందనాలు. మీ అద్భుత కృపతో మమ్మల్ని బలపరచండి. ఈరోజు మాకు ఇచ్చినటువంటి ఈ మాటలను బట్టి
మాతో మాట్లాడిన, మమ్మల్ని పలకరించిన దానిని బట్టి మీకు వందనాలు. మీ మహిమార్థమై బలపరచమని కోరుకుందాం. థ్యాంక్ యూ జీసస్. విశ్వాసము, విధేయత నిన్ను దేవునికి సమీపముగా తీసుకొస్తాయి. ఆ బండ క్రీస్తే, కొట్టబడిన బండ, చీల్చబడిన బండ, తేనె, నూనె, స్ఫటికము వంటి బండ, ఆ శ్రేష్టమైన బండ, ఆ బండ మీదే, ఆ బండ క్రీస్తే, ఆత్మ సంబంధమైన బండలోనిది ఆ బండ క్రీస్తే. ఆ బండ మీద విశ్వాసం, ఆ బండకు విధేయత మేము చూపగలిగినప్పుడు ఆ బండలోనే మాకు దేవారూపాంతరపు ఆశీర్వాదం, శ్రేష్ఠ దీవెనలు కలుగుతాయని మీ వాక్య సత్యమును బట్టి మేము నమ్ముతున్నాం. యేసు నామములో మీకు మహిమార్థమై మేము బలపరచబడుదుముగాక. దయగల తండ్రి, వందనాలయ్యా. బిడ్డలందరినీ బలపరచండి. ప్రతిదినం దేవా, నేను నీకు సమీపంలో ఉన్నానా, నేను నీకు సమీపంలో ఉన్నానా అనేటువంటిది పరిశీలన చేసుకుంటూ మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయండి. దేవానికి స్తోత్రం. సమీపస్థులైనటువంటి వారుగా మారండి. సమీపస్థులముగా మేము ఉండాలని మేము కోరుతున్నారు. కృప చూపండి తండ్రి, సహాయం చేయండి. దూరస్తులను కూడా సమీపస్థులుగా చేసుకోవాలని మీ ఆశ ఉంది నాయన. మీ కృప చూపండి. మేమందరం మీకు అత్యంత సమీపముగా మార్చబడి మీ గొప్ప దీవెన పొందడం కోసరమై కృప చూపమని ఈ వాక్యం ప్రతి ఒక్కరి హృదయాలలో నీరుగ